జుబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. అన్న, ఎట్లా నడుస్తుంది ప్రచారం? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే డైరెక్ట్గా ధమ్కిస్తున్న పరిస్థితి, మరి ఏం చెప్తారు? ఎట్లా ప్రచారం మరి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మాట్లాడతాడు. మా ప్రచారం మంచిగా కొనసాగుతోంది. ఇంటింటికి మా కార్యకర్తలు పోతూ ఉన్నారు. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. ముస్లిం మైనారిటీ సోదరులు కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. దానికి తోడు మిగతా ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున చాలామంది నాయకులు, వేరు వేరు పార్టీ నాయకులు, యువకులు, అన్ని వర్గాల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో రోజు చేరుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చి. కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది. ఆ ఇన్సెక్యూరిటీలో ఏదో మాట్లాడతారు, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భయం లేదా? గల్లీ కూడా దాటిని అంటున్నారు, మరి ప్రచారానికి పోతున్నారు, ప్రచారంలో బాగా తిరుగుతున్నారు, మరి గల్లీ దాటి వస్తున్నారా? ఎట్లా ఉంది ప్రచారం సంబంధించి? ప్రతి గల్లీలో మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, విన్నారా? ప్రతి గల్లీలో మా వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి మాటలకి ఏమన్నా ప్రజాస్వామ్యంలో స్థానం ఉంటుందా? ఒకవేళ మాట్లాడి ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి మాటలు నేనైతే వినలేదు, కానీ మాట్లాడి ఉంటే మాత్రం అది ఆత్మహత్య సదృశ్యం అంటారు. మనం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ వాచ్ ఉంటుంది. ఇట్లా మేము దౌర్జన్యంగా మాట్లాడతాము, బెదిరిస్తామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుంది. ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు ఉండరు. అంటే ఏంటి అసలు నిజంగా రౌడీ రాజకీయం నడుస్తుందంటారా, లేకపోతే ఎట్లా? ఇప్పుడే మీ నేతలు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, పోలీసులు రౌడీ రాజ్యం రెండు నడుస్తున్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి అని చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఈ రౌడీ రాజ్యము, పోలీస్ నిర్బంధము ఇవన్నీ కూడా ప్రజాస్పందన ముందు, ప్రజాదరణ ముందు వెలవెలబోతాయి, పనికిరావు. ఎవరు పట్టించుకుంటారు? ఇవాళ రేపు చాలా క్లియర్గా ఎడ్జ్ కనబడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. అది చూసిన తర్వాత కొంత ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మేము ఇటువంటి మాటలకి ఏదో డిస్ట్రాక్ట్ అయిపోయి మా ఫోకస్ని మేము కోల్పోయే అవసరం మాకు లేదు. చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం మా ప్రచారం కొనసాగుతూ ఉంది. రేపొద్దున కేటీఆర్ గారి యొక్క రోడ్ షోలు కూడా వచ్చే వారం నుంచి స్టార్ట్ పోతూ ఉన్నాయి. కాబట్టి మేము ఈ చిల్లర మరల కామెంట్లు ఎవరైనా చేస్తే వాటి గురించి పట్టించుకునేది లేదు, వాటికి పెద్ద విలువనిచ్చేది లేదు, వాటి గురించి ఆలోచించేది కూడా లేదు. ఏంటి ఓటర్ల అంటే పర్టికులర్గా రాజకీయ నాయకుల పరిస్థితి ఇట్లా ఉంటే ఓటర్ల పరిస్థితి ఏంటి? మరి ఓటర్లు భయపడతారా? ఓటు వేయకపోతే రేపు గల్లీలో అంటే అక్కడ స్థానికంగా ఉండే ఓటర్ల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎట్లా భయపడుతున్నారా? లేకపోతే ఇప్పుడు అక్కడ పోయిన 3 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు ఓటేసిండ్రు. అప్పుడు కూడా అక్కడ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఉన్నారు. ఏం ఫరక్ పడుతుంది? పబ్లిక్ నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ నడవాయి. ఈ ఎంతమంది మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి గారు వచ్చినా, ఏం కొత్త హామీలు ఇచ్చినా నాకు అర్థమైన కాడికి పబ్లిక్ హ్యాస్ ఆల్రెడీ మేడప్ అ డెసిషన్. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. లేకపోతే ఇంత స్పందన ఎందుకు వస్తుందండి? వాళ్ళు ఎంత హంగామా చేసినా, మంత్రులను, అధికారం యంత్రాంగాన్ని ఇంత రేంజ్లో దింపితే కూడా ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఈ రేంజ్ స్పందన కనబడుతూ ఉంది అక్కడ? ఇట్స్ ఆల్వేస్ జనం, ప్రజల యొక్క ఆదరణే నేను ఇంతకుముందే చెప్పిన, అంతిమంగా వాళ్ళ యొక్క ఆదరణ కావాలి. ఈ ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు బెదిరించినా, ఎవరు దౌర్జన్యానికి దిగినా, ఎవరు అధికార దుర్వినియోగం చేసినా అల్టిమేట్లీ బ్యాలెట్ దగ్గర పోయినప్పుడు ప్రజలు ఏం ఆలోచించుకుంటారో గదే చేస్తారు. కాబట్టి జూబ్లీహిల్స్లో గెలుస్తాం. మీరేమో బీఆర్ఎస్ విజయం ఆల్రెడీ ఖాయమైంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సంబంధించి కంటోన్మెంట్ రిజల్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది జూబ్లీహిల్స్లో అని చెప్పేసి, మరో పక్కన నవీన్ యాదవ్ గెలిస్తే మంత్రి అవుతారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు సరే, ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఇస్తారో నాకేం తెలియదు, కానీ ఇప్పుడు మైనార్టీ వర్గానికి ఒక మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. నాకు తెలిసి యాదవ్ వర్గానికి సంబంధించి కూడా ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉన్నట్టు నాకు కనపడలేదు. నేనేమంటున్నా, మీరు అన్నారు కంటోన్మెంట్ ఎలక్షన్కి సంబంధించి. కంటోన్మెంట్ ఎలక్షన్లో అప్పుడు ఏదో చాలా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పిండ్రు, ధనం ఏరులై ప్రవహించేటువంటి విధంగా ప్రయత్నం చేసిండ్రు, పైసలు పంచుకొని ఓట్లు గెలుచుకొని వచ్చిండ్రు. అట్లనే ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నారేమో. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇక్కడ మాకు తిరుగుతున్న మంత్రులందరినీ కూడా, మీరు గత 2 సంవత్సరాలుగా కంటోన్మెంట్లో మీ పార్టీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఏం చేసిండ్రో ఒక వైట్ పేపర్. అక్కడ కంటోన్మెంట్ పాలన ఉంటుంది బోర్డుది, ఏది మన అక్కడ ఉన్న సీఈఓ నేతృత్వంలో, ఆర్మీ మిలిటరీ వాళ్ళకి సంబంధించి. బట్ మీ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీ ఎమ్మెల్యే గెలిచినందుకు, ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు అదనంగా కంటోన్మెంట్ ప్రాంతానికి ఏం చేసినావు? ఇప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఏమన్నా పెన్షన్లు ఆగిపోతాయా? ఇప్పుడు మీరు ఏమన్నా శంకుస్థాపనలు చేసిన రోడ్లు గీట్లు, లేకపోతే ఇంకోటి ఏమన్నా హడావుడి చేస్తున్నాయని ఏమైనా ఉన్నాయనుకోండి, రేపు పొద్దున ఆపేస్తారా? లేకపోతే రావాల్సిన అభివృద్ధి జరగకుండా డబ్బులు ఇవ్వరా? ఎమ్మెల్యే ఈజ్ అన్ ఎమ్మెల్యే, పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అవుతారు. ఒకసారి ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారు. రాజ్యాంగపరంగా
అన్ని హక్కులు వాళ్ళకి అట్లనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే ఓటేసినరో, వేర్ ఇన్ డెమోక్రసీ, ప్రజలు తెలిసే ఓటేస్తారు కదా. నువ్వు అధికారంలో ఉన్నా మాకు ఓటేసి గెలిపిస్తే ప్రజలు తెలిసి వాళ్ళ ప్రతినిధిని పంపిస్తున్నారు కదా అసెంబ్లీకి. కాబట్టి ప్రభుత్వం ఎవరి జాగిరి కాదు కదా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆ 5 సంవత్సరాలకు ఆ మంత్రులు వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే పనిచేస్తారని అంటే ఎట్లయితుంది? అయ్యే పని కాదు కదా. హైదరాబాద్ నగరం మొత్తం మా ఎమ్మెల్యేలే ఉన్నారు ఇవాళ. మరి పని చేయవా? చేయకుండా మీరు కూడా తిరగలుగుతారా? మరి అన్నీ ఉత్తముచ్చట. కంటోన్మెంట్కు ఏమీ చేయలే, హైదరాబాద్లో కూడా వాళ్ళు అనుకున్నంత మేరకు ఏం చేయలే. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇన్సెక్యూరిటీ చూస్తే ప్రజలేమో వేరే తిరున్నారు, వీళ్ళేమో హామీలు గొప్పగా ఉన్నాయి, లేకపోతే ఆచరణలోకి పోయేందుకు ఏమి లేవు. కాబట్టి స్పందన రాకపోయే వరకు టెన్షన్ అయిపోతూ ఉన్నారు, టెన్షన్లో పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న షేర్లింగంపల్లి కానీ సనత్నగర్ కానీ అభివృద్ధి జరిగింది, బట్ జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గత 2 సార్లు టర్మ్లో ఉన్నప్పుడు కూడా గోపీనాథ్ చేసినప్పుడు కూడా ఏం జరగలేదు, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా జరగలేదని చెప్తూనే మరోపక్కన బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా బీఆర్ఎస్కి ఓటు వేస్తే అది మోరీలో వేసినట్టు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? రఘునందన్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక 10-15 మంది బహుశా ఊకొచ్చి మీడియాలో మాట్లాడి పోడు కాదు, ఫోటోలు దిగి ఆడ ప్రజలమే అడగాల ఎవరికి ఓటేస్తే మోరీలు వేసినట్టు. బీజేపీ రేసులనే లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా ప్రజలు చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇవాళ వచ్చి హడావుడి చేస్తే అయిపోతుందా? వారు ఎంపీగా గెలిచి తొలిసారి ఎంపీ అయినరు, కేంద్ర మంత్రి అయినరు, కేంద్ర కేబినెట్ మంత్రి 2 శాఖలు చేసినారు, ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయినరు, మళ్ళీ ఇప్పుడు కోల్ అండ్ మైన్స్ శాఖకు కేంద్ర కేబినెట్ మంత్రి ఉన్నారు. మరి వారు ఏం చేసినారు అనే విషయం కూడా చెప్పాలి కదా ప్రజలకి. కాబట్టి ఉత్తగా మీడియాలో వచ్చి ఏం చేయలే అని మాట్లాడితే ఏం చేసినామో ప్రజలకు తెలుసు. ఎన్ని ఇండ్లు ఇచ్చినాము, ఎన్ని కార్డులు ఇచ్చినాము, ఎన్ని పెన్షన్లు ఇచ్చినాము, ఎన్ని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అక్కడ ప్రజలు తీసుకున్నారు, ఎన్ని రోడ్లు వేసినాము, ఎన్ని డ్రైన్లు కట్టినాము, ఎన్ని హాస్టల్స్ పెట్టినాము, ఎన్ని పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేసినాము పోయినసారి. పబ్లిక్ తెలియదా? వాటన్నిటిలో బీజేపీ కానీ కిషన్ రెడ్డి భాగస్వామ్యం ఏముంది? అటు ఉత్తగానే మాట్లాడితే కాదు. షేర్లింగంపల్లి రేపొద్దున షేర్లింగంపల్లి ఎలక్షన్ వస్తే ఇదే మాట మాట్లాడతారా? ఖైరదాబాద్ ఎలక్షన్ వస్తే ఖైరదాబాద్లో ఏం? కాబట్టి పూట గడిచే మాటలు కాదండి వాస్తవానికి. వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. ఆ విషయం మా ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఆన్ ఫీల్డ్ గ్రౌండ్లో ప్రచారంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. పబ్లిక్ దెమ్సెల్వ్స్ దే నో ఇట్. అల్టిమేట్లీ యూ విల్ సీ ఆన్ 14th. బీజేపీ కామెంట్స్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి డమ్మీ క్యాండిడేట్ని ఒక లక్కల దీపక్ రెడ్డిని తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి చెప్తున్న ప్రచారం జరుగుతుంది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒకటే ఇక్కడ ఇవన్నీ చిల్లర పనికిరాని మాటలు. బీజేపీని తీసుకొచ్చి బీఆర్ఎస్ కంటగడితే ఏమైనా మైనార్టీ ఓట్లు మాకు వచ్చేటి 4 పోతాయనేటువంటి గుడ్డి ఆశ తప్పితే దాంట్లో ఏం బేస్ ఉంటుందండి? మాకు అవసరమా? వేరే స్ట్రాంగ్ పార్టీ, ఆడ 100 మంది పెద్ద పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నాయకులు ఎన్నికలలో 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులై ప్రజా జీవితంలో 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఆడ ప్రజలను రీచ్ అవుతూ వాస్తవాలు చెప్పి బీఆర్ఎస్కి అనుకూలంగా పరిస్థితిని కల్పిస్తూ ఉంటే నువ్వన్న డమ్మీ అభ్యర్థి వచ్చి మాకు మాటలు తోటలేస్తారా? తెలియదు తక్కువ మాటలు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఏదైతే చేసిన కామెంట్స్ని అందరూ జూబ్లీహిల్స్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన మాటలే తప్ప ఓడిపోతున్నామని తెలిసే ముందు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిన ఆ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు గత మా ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏదైతే అభివృద్ధి జరిగిందో దానికి సంబంధించి ప్రజలైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారని చెప్పేసి శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన బీజేపీ నాయకులు చేసిన కామెంట్స్ కూడా వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి. ఎందుకంటే అభివృద్ధి ఏంతో బీజేపీ కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి మరి ఆయన ఏం చేశాడో కూడా చెప్పాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన మైనార్టీల ఓట్ల కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటని చెప్పేసి ప్రచారం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. మాగంటి సునీత భారీ మెజార్టీతో గెలవబోతుందని చేసి రాహుల్ సీదరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.